హలో హాయ్ అండి. ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ ఎలాగో కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది. బ్యాక్ సైడు హోల్ అనమాట, బోట్ నెక్ హోల్, బటన్ ఉంటుంది. పేపర్ మీద అయితే డ్రా చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుందాం. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి బోట్ నెక్ కదా, 3 ఇంచెస్ పెట్టుకుందాం. షోల్డర్ వచ్చేసరికి 2 ఇంచెస్ అనమాట. దగ్గర చంక డౌన్ వచ్చేసరికి 6. ఈ రెండు ఆటలని కలుపుతూ ఒక మార్కింగ్ అయితే ఇచ్చేద్దాం. ఇది ఇలాగా చంక డౌన్ వచ్చేసరికి 1 ఇంచ్. దీన్ని కరువు స్కేల్తో అయితే డ్రా చేద్దాం. ఇదిగోండి, ఈ కరువు స్కేల్ అనేది బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అయిద్దండి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నెక్ డౌన్ వచ్చేసరికి 3 ఇంచెస్ అనమాట. 3 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుని ఇక్కడ ఒక మార్క్, ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేద్దాం. ఒక 1/2 ఇంచ్ విడ్త్లో లైన్ అయితే డ్రా చేసుకుందామండి. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ చూద్దాం. నెక్ విడత వచ్చేసరికి 3 ఇంచెస్ తీసుకున్నామండి. నెక్ డౌన్ కూడా 3 ఇంచెస్. ఈ రెండు లైన్ని కలుపుతూ ఒక డ్రాయింగ్ అయితే చేస్తున్నాం. ఒక 1/2 ఇంచ్లో రౌండ్ అయితే చేసుకున్నామండి. ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఇస్తే మనకి ఖర్చులు పోను, స్టిచ్చింగ్ అయిపోను ఒక 1/2 ఇంచ్ అయితే వస్తుందండి. 1 ఇంచ్ నుంచి కిందకి డౌన్ వచ్చేసరికి 7 పెట్టుకోవచ్చు డీప్ కావాలి అంటే. లేదు మాకు మీడియం చాలు అనుకుంటే 6 పెట్టుకోవాలండి. 6కి ఒక మార్కింగ్ అయితే చేసుకుందాం. ఈ మార్కింగ్ కలుపుతూ ఒక డ్రాయింగ్ అయితే చేద్దాం. ఇది పాట్ నెక్ కాబట్టి కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. నెక్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనం ఉక్ అయినా పెట్టుకోవచ్చు, లేదు బటన్